నమస్తే సార్. ఏం జరుగుతుంది? మళ్ళీ హాట్ లైన్లోకి వచ్చేసింది. అంటే నేను జగన్మోహన్ రెడ్డి గారు పోయినసారి చేసిన ఒక కామెంట్ పెద్ద ఎత్తున ట్రోల్స్కి గురైంది. కానీ ఆయన ఎక్కడ వెనక తగ్గకుండా మళ్ళీ అదే స్టాండ్ తోటి మేము మావిగన్ మీదే స్టాండ్ తీసుకున్నాం, ఇందులో మార్పు ఏముండదు, మాకు నచ్చిన వాళ్ళు మాకు ఓటేస్తారు, నచ్చిన వాళ్ళు కూటమి ప్రభుత్వానికి ఓటేస్తారు అని చెప్పి ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. దాని వ్యూహం ఏంటి? ఆయన వెనక ఏదన్నా నడుస్తుందా? చాలామంది భయపడుతున్నారు. అంటే 2 years గవర్నమెంట్ అయిపోయింది, ఇంకా 45 రెండు సంవత్సరాలు నెక్స్ట్ ఇయర్ ఎలక్షన్లే. సో ఈ గందరగోళ పరిస్థితుల్లో అసలు ఇన్వెస్ట్ చేయాలా వద్దా, ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అని చెప్పి ఒక భయాందోళనలు అయితే కనిపిస్తున్నాయి. దీనిపై ఒక స్పష్టత ఇస్తారు ఈరోజు. అన్నీ పొలిటికల్ క్వశ్చన్ అడుగుతానండి. పొలిటికల్ క్వశ్చన్ అంటే లింక్ ముందుకెళ్తే గొయ్యే వెనక్కి వస్తున్నాయి. ఎప్పుడైనా మన టర్మ్ రూలింగ్ గవర్నమెంట్, అపోజిషన్ గవర్నమెంట్ అంటారు. అంటే రూలింగ్ కూడా చెప్పేదానికి అపోజ్ చేయడం అపోజిషన్. సింపుల్ క్లియర్ కట్ మీనింగ్. అంటే అపోజిషన్ రోల్ ఏంటి? వాళ్ళకి టైం ఎక్కువ ఉంటుంది, అంతకుముందు బాధ్యతలు పదవులు ఉండేవి. ఇప్పుడు లేనప్పుడు మళ్ళీ ఎలా ఇమేజ్ని పెంచుకోవాలి అనేది ట్రై చేస్తారు. సో ట్రై చేసినప్పుడు మనం ఏదైతే రూలింగ్ గవర్నమెంట్ స్ట్రక్చర్గా రన్ చేయాలనుకుంటా దాని ప్రతి పాయింట్కి ప్రతి స్టేట్మెంట్ కూడా వ్యతిరేకంగా మాట్లాడడం అనేది సహజం, ఎవరున్నా రూలింగ్లో, ఏ పార్టీ ఉన్నా. అయితే ఇక్కడ ఏమవుతుంటే ఫస్ట్ టర్మ్ చంద్రబాబు గారు ఏపీ గవర్నమెంట్ సీఎం అయినప్పుడు మీరు చూసుకుంటే ఆయన చాలా స్ట్రాటజికల్ పర్సన్. చంద్రబాబు గారు అంటే విజన్. 1993-94లో 2020 విజన్ అని పెట్టి మాట్లాడారు. ఇంతవరకు మెజారిటీ ఆఫ్ ద సీఎమ్స్ అంత లాంగ్ ప్లానింగ్ ఎవరు చేయలేదు, కానీ ఇవి చేశారు. ఎందుకంటే యునైటెడ్ ఏపీ ఉన్నప్పుడు 2 సార్లు ఆయన సీఎంగా ఉన్నప్పుడు కూడా ఎంత డెవలప్ చేశారు అనేది మనకందరికీ తెలుసు. సో అన్ఫార్చునేట్ అంటే స్టేట్ విడిపోవడం, మిగతా రాజకీయాల వల్ల స్టేట్ విడిపోయింది. యునైటెడ్ ఏపీలో ఉన్నాడు, హైదరాబాద్కి ఫండ్స్ ఉండేవి. ఫండ్స్ ఉన్నప్పుడు ఏదైనా చేయగలదు. ధనం జగతి మూలం అన్నది. అంటే డబ్బులు ఉంటే మనం అన్నీ చేయగలం, డబ్బులు లేకపోతే ఏమీ చేయగలం. ఎంత నాలెడ్జ్ ఉన్నా, ఎంత టాలెంట్ ఉన్నా, ఎంత ఎక్స్పర్టైజ్ ఉన్నా, చంద్రబాబు గారిని ఎప్పుడు కూడా పొలిటికల్ లీడర్గా చూడలేదు ప్రపంచం. ఒక స్ట్రాంగ్ అడ్మినిస్ట్రేటర్, ఒక సీఈఓ ఆఫ్ ఎ స్టేట్ అనేటట్టు చూశారు. దానికి అనుకూలంగా 1994లో పెట్టిన ఈరోజు హైదరాబాద్ ఎలా ఉంది, ఎక్కడ ఉంది, ఏ స్టేజ్లో ఉంది అని మనకు క్లారిటీ ఉంది. ఓకే, కాకపోతే రెండో గవర్నమెంట్లో వచ్చినప్పుడు మన ఐసీయూకి వెళ్ళిపోయాం. ఎందుకు వెళ్ళిపోయినా దానికి సపరేట్ వీడియో మాట్లాడు. రెండో స్టేట్ అంటే రెండో టర్మ్ సీఎం అయిన ఏపీకి ఎందుకు ఏమైంది? మీకు గుర్తుంటే చంద్రబాబు నాయుడు గారు పెట్టిన పాలసీ తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు ఆయన సేమ్ పాలసీస్ ఫాలో అయ్యాడు. 5-10% మార్చారు. అంటే చంద్రబాబు గారు ఇచ్చిన స్టేట్మెంట్స్ కానీ డెవలప్మెంట్స్ కానీ ఆయన ఒప్పుకొని అంగీకరించారు. కొన్ని కొత్త స్కీమ్లు ఇంక్లూడ్ చేశారు. ప్రతి సీఎం వచ్చినప్పుడు ఏదో కొత్త చేస్తే వాళ్ళకి శివకేర్ అని ఒక రైటర్ ఉన్నారు. ఇఫ్ యూ వాంట్ టు బీ రికగ్నైజ్డ్ యూ షుడ్ డూ థింగ్స్ డిఫరెంట్లీ. ఆ సీఎం చేసిన ఎగ్జాక్ట్లీ ఫాలో అవ్వదు, బట్ సీఎం చేసిన కొన్ని మంచి పనులు మనం అభిమానించాలి, స్వీకరించాలంటే యాక్సెప్ట్ చేయాలి. కానీ ఇక్కడ రెండో టర్మ్లో ఏమైందంటే డెఫినెట్గా దేర్ ఈజ్ ఏ యాంటీ. అంటే అంతకుముందు గవర్నమెంట్ ఏమన్నారు, అమరావతిని క్యాపిటల్ చేద్దామన్నారు. ఈయన వచ్చాక ఏమైంది, అమరావతి కదా నేను 3 క్యాపిటల్ పెడతాను అన్నప్పుడు చెప్పారు. చెప్పినప్పుడు జనాలు స్ట్రైక్ మొదలుపెట్టారు. దాదాపు 1000 మంది, లక్షల మంది దాదాపు 5 సంవత్సరాలు 4 సంవత్సరాల పైనే అంటే స్ట్రైక్ చేశారు. ల్యాండ్ ఓనర్స్ ఎవరైతే ల్యాండ్ పూలింగ్ ఇచ్చారో వాళ్ళందరూ ఒప్పుకోలేదు, ఇంక్లూడింగ్ లేడీస్. వర్షం, ఎండ, చలి అన్నీ తప్పించుకొని అక్కడ కూర్చొని అంటే ప్రొటెస్ట్ చేశారు. చేసినప్పుడు ఏమైంది, ఇప్పుడు జగన్ గారికి అమరావతి క్యాపిటల్ ఇష్టం లేదు. దానికి 100 రీజన్లు ఉండొచ్చు. అక్కడ ల్యాండ్స్ ఉండొచ్చు, లేకపోతే ఇది ఉండొచ్చు. ప్రతి పొలిటికల్ లీడర్ కూడా డెఫినెట్గా దే విల్ హ్యావ్ దేర్ ఓన్ స్ట్రాటజీ. అక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే నేను అడిగేది, జగన్మోహన్ రెడ్డి గారు అసలు అమరావతి అనే పేరు వినగానే ఆయన ఎందుకు అంత వ్యతిరేకిస్తున్నారు? ఇప్పుడు ఆయన చెప్పింది కూడా ఏంటంటే మావిగన్ అనేది మనం చూసుకున్నామంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ 3 కారిడార్ చేసి ఒక అద్భుతమైన రాజధాని నిర్మిద్దాం ఆయన అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారంటే అమరావతిలోని ఇవన్నీ భాగం కదా, ఇక్కడికి మళ్ళీ మావిగన్ పేరు మార్చడానికి అసలు ఏంటి కారణం? అంటే ఎవరిని ఇది జగన్మోహన్ రెడ్డి ఇష్టపూర్వకంగానే చెప్తున్నారా, లేకపోతే ఇది ఎవరినైనా భయపెట్టడానికి చెప్తున్నారా? అమరావతి డెవలప్మెంట్లో ఇక ముందు స్పీడ్ పెరిగిపోతుంది, అమరావతి డెవలప్మెంట్ అనేది దాన్ని ఆపే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా?
అంటే ఇన్వెస్టర్స్ ముందుకు రాకుండా ఆపే ప్రయత్నం చేస్తారని చెప్పి రకరకాల ఆందోళనలు అయితే ఉన్నాయి. దీనిపై ఒక క్లారిటీ. ఇప్పుడు అమరావతి ఫస్ట్ టైంలో ఉన్నప్పుడు కొద్ది డెవలప్మెంట్ గ్రోత్ అనేది స్టార్ట్ అయింది, కానీ ఎక్కడ ఇంప్లిమెంట్ కాలేదు. ఎందుకంటే హాఫ్ వేలో కొలాప్స్ అయిపోయింది. ఈయన ఏమంటున్నారంటే దానికి నేను వ్యతిరేకం, సో నా పాలసీ వేరు, నా సెంటిమెంట్ వేరు అంటారు. జనరల్గా నేను రియల్ ఎస్టేట్ ఏం చేస్తాను, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలని ఒక క్వశ్చన్ వస్తుంది ఇన్వెస్టర్స్ బయట. నేనేం చెప్తాను, ఎక్కడ సెలబ్రిటీస్, ఎక్కడ రాజకీయ నాయకులు ఇన్వెస్ట్ చేస్తే మీరు అక్కడ చేయండి అంట. ఎందుకంటే ఎగ్జాంపుల్ మీకు చిన్న ఎగ్జాంపుల్ కోకాపేట చెప్తాను. ఏమైంది, కోకాపేటలో ఒకప్పుడు 5 కోట్లు, 10 కోట్లు, 20 కోట్లు, 30 కోట్లు ఉండేది ఎకరం. ఈరోజు ఎక్కడికి వెళ్ళిందండి, 237 కోట్లు పర్ ఏకర్. ఎందుకు వెళ్ళింది, అంతకుముందు ఉన్న కేసీఆర్ ప్రభుత్వం ఒక పర్టికులర్ ఏరియాని ఫోకస్ చేసి దాన్ని కంప్లీట్ హైప్ చేశారు. సో మనకి లాభాలు రావడం మొదలు. కేసీఆర్ గారి హయాంలో వచ్చిన రియల్ ఎస్టేట్లో లాభాలు ఐ థింక్ మెజారిటీ ఏసీఎంస్కి రాలేదు. ఎందుకంటే ఆయన ఫోకస్ వెరీ క్లియర్ ఉంది. కేటీఆర్ గారి ఫోకస్ ఈ ఏరియా ఫోకస్ చేయాలి, ఈ ఏరియాని డెవలప్ చేయాలి. ఒకప్పుడు మీరు చూసుకుంటే 30 years బ్యాక్ విజయవాడ హైవే టాప్లో ఉండేది, కానీ ఇప్పుడు వెస్ట్రన్ జోన్ ఏదైతే శ్రీశైలం హైవే, ముంబై హైవే ఉన్నాయో, ముంబై హైవే, బెంగళూరు హైవే ఏదైతే ఉన్నాయో, దాన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్, రియల్ ఎస్టేట్ పెరగాలి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది రోడ్ కనెక్టివిటీ, మెట్రో కనెక్టివిటీ, ట్రైన్ కనెక్టివిటీ, బస్ అన్నీ ఉన్నాయి. అంటే జనాలు బయటకు వెళ్ళాలనుకుంటే అతి త్వరగా, అతి వేగంగా, తక్కువ టైంలో వెళ్తాం. ఓవరాల్ వచ్చాక ఏమైందో మనం చూసాం. అదే జగన్ గారు ఏమంటారంటే నా ఏరియా అది కాదు, నా ఫోకస్ ఏరియా కాదు, మేబీ ఆయనకి అసెట్లు ఉండొచ్చు, లేదా ల్యాండ్స్ ఉండొచ్చు. మనం ప్లాన్ చేసినట్టు 6 నెలల ముందే తెలిసిపోద్ది ఇన్సైడ్ గవర్నమెంట్, బయట గవర్నమెంట్కి అంత తెలియదు. కానీ ఇక్కడ ప్రజలు ఆమోదించిన తర్వాత అమరావతిని జగన్మోహన్ రెడ్డికి ఇష్ట ప్రకారం చేయాలని కుదరదు కదా సార్. ఇప్పుడు ఆయన ఒక అధికారంలో ఒక 5 సంవత్సరాలు ఉంటారు, మళ్ళీ ప్రతిపక్షంలోకి వెళ్తూ ఉంటారు. ఆయనకు నచ్చినట్లు చేయాలంటే అసలు అది జరిగే పని కాదు కదా. ప్రజల్లో కూడా కాస్త వాళ్ళు అర్థం చేసుకుని ముందుకెళ్ళాలి కదా. రాష్ట్రం డెవలప్ అవ్వాలి, రాష్ట్రం ముందుకెళ్ళాలి. ఎందుకంటే ఈ ప్రశ్న నేను అడిగానంటే 2 years నుంచి గవర్నమెంట్ చాలా వేగంగా అమరావతిలో పనులన్నీ స్టార్ట్ చేశాయి. దాదాపు చెంగిలంతా క్లియర్ చేసి ఎక్కడ వర్క్స్ అయితే ఆగిపోయి అన్ని స్టార్ట్ చేసింది. ఈ స్పీడ్ పెరుగుతున్నప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఈ అనౌన్స్ చేయటం అనేది కాస్త భయాందోళన గురి చేసినట్లే కదా. అంటే ఏదైనా కొత్తగా ఇన్వెస్టర్స్ రావాలన్నా భయపడ్డట్టే కదా. ఏం జరుగుతుంది, రేపొద్దు జగన్ వస్తే మళ్ళీ పాలసీలు మారుస్తారేమో, రేపు అనవసరంగా మనం ఇన్వెస్ట్ చేసి నష్టపోతామని చెప్పి భయం ఉన్నట్టే కదా. కానీ చంద్రబాబు నాయుడు చాలా క్లియర్గా చెప్తున్నారు కదా, అమరావతి శాశ్వత రాజధానిగా ఉండబోతుంది, ఒక మంచి వరల్డ్ క్లాస్ సిటీ చూడబోతున్నారని చెప్పి ఆయన దానికి తగ్గట్లు కూడా పనులు కూడా మొదలు పెట్టారు. ఒకళ్ళేమో స్పీడ్ పెంచుతుంటే మరొకళ్ళేమో దాన్ని వెనక నెడుతున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు యునైటెడ్ అయిపోయినాడు, కొన్ని పాలసీలు, కొన్ని ఎయిర్పోర్ట్ దగ్గర అన్ని తీసుకుంది. ఓపెన్ చేసింది ఎవరు, రాజశేఖర రెడ్డి గారు ఓపెన్ చేసింది. సో ఇక్కడ ప్రతి మనిషి కూడా నాకు రికగ్నిషన్ రావాలి, నాకు పవర్లు కావాలి అనే ఉద్దేశం అది. ఇప్పుడు చంద్రబాబు గారు చెప్పిన రూల్ ఫాలో అయితే యూఆర్ జస్ట్ ఫాలోయింగ్, యూఆర్ నాట్ ఎ ట్రెండ్ సెటర్. సో ట్రెండ్ సెట్ చేయడం వేరు, ట్రెండ్ ఫాలో చేయడం. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు తన మాటే నెగ్గాలి అని చెప్పి పంతంతో ఇక్కడ రాజధాని విషయంలో అమరావతి, మచిలీపట్నం, విజయవాడ, మనం ఏదైనా సరే మొత్తం ఇదంతా ఒక సర్కిల్ ఉన్నట్లే కదా. ఇప్పుడు అది అమరావతి అయితే ఏంటి, మావిగన్ అయితే ఏంటి. ఇప్పుడు అమరావతి అనేది ఫస్ట్ అనౌన్స్ చేశారు. ఫస్ట్ అనౌన్స్ చేసి అది ప్రజలకు బలంగా వెళ్ళిపోయింది. అమరావతి అనేది ఆ పేరు కూడా తెలుగు వాళ్ళకి తగ్గట్లు చాలా బాగుంది. అది మావిగన్ అనే దాన్ని ఆయన తీసుకుని రావడం, ఆయన మాట నెగ్గించుకోవడానికి అనేది అంతా జరుగుతుంది. ఇప్పుడు అమరావతికి క్యాపిటల్గా ఎన్నుకోవడానికి ప్రధానమైన 2-3 కారణాలు ఉన్నాయి. అవైలబిలిటీ ఆఫ్ ల్యాండ్ మెయిన్. ఇప్పుడు అన్ని ప్లేస్లో అంత ల్యాండ్, ఇప్పుడు వైజాగ్లో అంత ప్లేస్ ఉంటుంది, చూసి ఆల్రెడీ సెట్ డెవలప్. అమరావతి అనేది ఇట్స్ ఏ టూరిస్ట్ స్పాట్. కానీ ఈయన ఐడెంటిఫై చేసి, సర్వే చేసి అక్కడ ఎక్స్పాన్షన్కి చాలా అవకాశం ఉంది అనే ఉద్దేశంతో ఒకటి పెట్టారు. రెండోది సెంట్రల్ లొకేటెడ్ యాజ్ ఫార్ as ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఈస్ కన్సర్న్. అటు విజయవాడ, ఇటు గుంటూరు ట్రయాంగులర్ లవ్ స్టోరీ. కానీ దాన్ని ఈయన ఎందుకు అపోజ్ చేస్తుంటే ఈయనకేం పేరు వస్తుంది, ఆయన చెప్పింది ఫాలో అయితే హౌ యూ విల్ గెట్ రికగ్నైజ్. సో ఆయనకున్న సరే ఆయన సపరేట్ కొత్త పేరు కావాలి, పాత పేరులో నేను ఇవ్వట్లేదు, ఐఎమ్ నాట్ ఏబుల్ టు. కానీ అంతకుముందు ఉన్న ప్రతి సీఎం కూడా పాత గవర్నమెంట్ వాల్యూ ఇచ్చి 80% అదే ఫాలో అయ్యారు. కానీ ఇక్కడ ఫాలో అవ్వట్లేదు. ఎందుకు ఫాలో అవ్వట్లేదు అంటే ఓన్ రీజన్, ఈగోయిజం కావచ్చు, లీడర్షిప్ కావచ్చు, స్వార్థం కావచ్చు, లేదా ఆయనకి అక్కడ ఎసెట్స్ ఉండొచ్చు. మనకి క్లారిటీగా ఆఫ్ ది టేబుల్ చెప్తాం, ఆన్ ది టేబుల్ ఏముందో మనకు తెలియదు, అన్నీ మనం గెస్ట్ చేస్తున్నాం. సో ఆయనకి పట్టుదల ఏంటంటే నేను నా విధంగా, నాకు నచ్చిన విధంగా, నా రజనీకాంత్ గారు అంటారు నా రూటే వేరు, అట్లా ఈయన రూటే వేరు. ఎందుకంటే ఫోర్కాస్ట్ అనేది అందరికీ రాదండి. ఫ్యూచర్ విజన్ అనేది డెఫినెట్గా ఎవరు బాధపడినా నేను ఏ పొలిటికల్ పార్టీని ఎంకరేజ్ చేయను, ఐఎమ్ న్యూట్రల్ పర్సన్ యాజ్ జర్నలిస్ట్. కానీ నాకు కనిపిస్తుంది ఏంటంటే
మనం అనుకున్న రోడ్లలో మిగతా వాడు ఎలాగైనా పోనీ, ఏమైనా చేయండి, నాకేం సంబంధం. నేను అనుకున్న ఏరియాలో నేను డెవలప్ చేస్తే నాకు ఇప్పుడు ఒక ఏరియా పర్టికులర్గా రేవంత్ రెడ్డి గారు అన్నారు. నేను చిన్నప్పుడు రియల్టర్గా స్టార్ట్ చేసినప్పుడు 10 లక్షలు 20 లక్షలు ఎకరం ఉండేది కోకాపేట, మేబీ 25-30. ఈరోజు 100 కోట్లకి వెళ్ళింది. సో ఆయన ఏమన్నారు, నేను కోకాపేటలో మీరు అందరూ ఇప్పుడు మాట్లాడారు 10 లక్షల ఎకరం ఉన్నప్పుడే నేను డీల్స్ చేశాను, ల్యాండ్ డీలింగ్ చేశాను, విల్లాలు కట్టాను అని. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు ఏమవుతుందో మనం చూస్తున్నాం. యాజ్ ఆఫ్ నో బోత్ ఏపీలో తెలంగాణ ఏమవుతుందో మనం కల్లారా చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఏపీ స్టార్ట్ చేసినప్పుడు, కొత్త స్టేట్, సెకండ్ న్యూ స్టేట్గా స్టార్ట్ చేసినప్పుడు ఏమీ లేదు. ఆంధ్రప్రదేశ్ ఇన్కమ్ లేదు, రెవెన్యూ లేదు, సోర్స్ లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఐఆర్ఆర్ లేదు, ఓఆర్ఆర్ లేదు. ఎలా పెరుగుతుందండి? పెరగదు కదా. అది పెరగాలంటే ఏదో ఒకటి చేయాలి మనం. ఇప్పుడు మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మందులు ఇస్తేనే మనం తగ్గుతుంది. మనంతలో క్రోసిన్, ఎనాసిన్ అనేది అందరికీ తెలుసు, కానీ వేసుకోరు. ఎందుకు వేసుకోరు? ఎంత డోస్ వేసుకోవాలి, ఎంత ఎంజీ వేసుకోవాలి, అది ఎవరు చెప్తారు? డాక్టరే చెప్తారు. అదేవిధంగా ఇప్పుడున్న సెకండ్ టర్మ్ గవర్నమెంట్ నన్ను అడిగితే ఆంధ్రప్రదేశ్ని దాదాపు 15-20 సంవత్సరాలు వెనక్కి నెట్టేశారు, నాకున్న నా పర్సనల్ ఒపీనియన్. సో నెట్టేసినప్పుడు జనాలకి భయాందోళన అయిపోయింది. ఇప్పుడు ఏమైంది, కంపేర్ టు ఫస్ట్ టైం అంటే ఈ టైంలో కొద్దిగా యాక్టివిటీస్ జరుగుతాయి. 3 లక్షల ఫండింగ్ శాంక్షన్ అయింది ఆల్రెడీ. అమరావతి క్యాపిటల్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ 15,000 కోట్లు, ఫ్యూచర్లో 1,50,000 కోట్లు రావాలి ఫేజ్ వైజ్. సో దానివల్ల జనాలకి చంద్రబాబు నాయుడు గారు సెకండ్ టర్మ్లో కావాలంటే కాన్ఫిడెన్స్ ఏదైతే కోల్పోయారో బయర్ కానీ ఇన్వెస్టర్ కానీ ఓనర్ కానీ, వాళ్ళు కాన్ఫిడెన్స్ రీబిల్డ్ చేస్తున్నారు. రీబిల్డ్ చేసినట్టు ఏమవుతుందంటే కొంతమంది చాలామంది బెంగళూరుకి, హైదరాబాద్కి, చెన్నైకి, మిగతా ఊళ్ళకి షిఫ్ట్ అయిపోయారు. ఎవరైతే రెగ్యులర్ ఇన్వెస్టర్స్, బయర్స్, సెల్లర్స్, బిల్డర్స్ ఉన్నారు. ఇప్పుడు అంటే మొత్తం వెళ్ళిపోలేదు, పోర్షన్ ఆఫ్ పర్సంటేజ్ వెళ్ళిపోయినప్పుడు తిరిగి రావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. సో సెకండ్ టర్మ్ గవర్నమెంట్లో ఐసీయూకి వెళ్ళిపోయింది ఏపీ తాలూకా డెవలప్మెంట్. ఐసీయూ అంటే తెలుసు కదా. ఇప్పుడు ఏమైందంటే ఐసీయూ నుండి పక్కవాడికి వచ్చారు, పక్కవాడి తర్వాత జనరల్ వార్డు వస్తుంది. పక్కవాడులు ఉన్నప్పుడు ఈ కొత్త ఆయన ఇప్పుడు ఎవరైతే మాజీ సీఎం ఉన్నారో ఆయన ఏం చేసాడు, జనాల్ని డైవర్ట్ చేయాలి, జనాల్ని కన్ఫ్యూజ్ చేయాలి. కన్ఫ్యూజ్ చేస్తే కనుక మనకి అడ్వాంటేజ్. ఓట్ బ్యాంక్ అంతా ఓటర్స్ పాలిటిక్స్ అనమాట. అంటే ఒకప్పుడు ఎక్కువ ఓల్డ్ అంటే ఎక్కువ మెచ్యూరిటీ ఏజ్ ఉన్న వాళ్ళు ఓటింగ్ ఉండేది. ఇప్పుడు 30-40 యంగ్ యూత్ అవుతుంది. సో యంగ్ యూత్ ఆర్ క్వాలిఫైడ్, ఎడ్యుకేటెడ్. వాళ్ళకి సొసైటీలో ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, ఏం జరగాలి అనేది అనాలిసిస్ చేసుకుంటున్నారు క్లియర్గా. ఆ అనాలిసిస్ ఏంటంటే మరి నెక్స్ట్ టైం రావాలంటే నా అట్రాక్షన్ నా వైపు తిప్పుకోవాలి కదా. అది ఎలా తిరుగుతుంది? నేనేదో ఒక కొత్త విషయం, అది మంచిగా చెడ్డం పడితే కొత్త విషయం వస్తే జనాలు డైవర్ట్ అవుతారు, పొలిటికల్ డైవర్షన్. అది చేసే క్రమంలో ఈ మావి గన్ అన్నది వచ్చింది. ఇప్పుడు మావి గన్కి అంతకుముందు క్యాపిటల్ ఏరియాకి మావి గన్కి ఎంత తేడా ఉందని మీకు తెలుసు. గుంటూరు ఈజ్ ఎ స్మాల్ సిటీ, కానీ దాన్ని వెళ్ళాలంటే ఎక్కువ లేదు. వైజాగ్ ఆల్రెడీ కాస్మోపాలిటన్ సిటీ అయిపోయింది. మనకి డెవలప్ కావాలంటే ఏరియా కావాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, డెవలప్మెంట్ కావాలి. అన్నిటికంటే ముఖ్యం ఓటర్ తాలూకు కాన్ఫిడెన్స్ పెంచాలి. సో దాన్ని ఎట్లా ఆపాలి? ముందరకాల బంధం ఏదంటారు కదా, ఫ్యూచర్లో అయిపోయేదాన్ని కొద్దిగా డైల్యూట్ చేయాలి. డైల్యూట్ అంటే వీక్ అవుతుంది. సో డైల్యూట్ అంటే అర్థం ఏంటి? ఇప్పటికి ఆల్రెడీ రీబిల్డ్ చేసుకుంటూ కొంత కవర్ చేసుకుంటూ ఇంకో కొంతమంది కవర్ చేయాల్సిన అవసరం ఉంది రియల్ ఎస్టేట్లో. కానీ ఇప్పుడు ఏమైందంటే ఈయన సెకండ్ స్టేట్మెంట్ ఇచ్చేసరికి మళ్ళీ కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి ప్రజల్ని, ఇన్వెస్టర్స్ని, బయ్యర్స్ని, ఫారెన్ కంపెనీస్ని ఒక పాతాళ లోకంలో వెళ్ళిపోతాయి. ఆల్రెడీ ప్రజలు దిగి ఉండాల్సి, ఇంకో 2 సంవత్సరాల తర్వాత గవర్నమెంట్ పడిపోతుంది, అంటే అయిపోతుంది టర్మ్. అయిపోయినట్టు ఎవరు వస్తారు? చంద్రబాబు గారు వస్తారా? బీజేపీ మొత్తం వస్తుందా? లేకపోతే వైసీపీ వస్తుందా? ఏది వస్తుందో తెలియదు. ఆందోళన ఏం చేస్తారు? డబ్బులు ఉన్న జనాల దగ్గర డబ్బులు విడుదల చేయరు, బయటకు లాగరు, బయటకు తీయరు. ఎందుకు? మళ్ళీ మళ్ళీ సేమ్ మావి కానంటే మా పెట్టుబడులన్నీ వృధా అయిపోతాయి. సో ఆ విధంగా ఆపుతున్నది. ఏపీ తాలూకా గ్రోత్ ఆగిపోతుంది. ఆగకుండా ఉండాలంటే చంద్రబాబు గారు ట్రై చేసిన విధానం ముందుకెళ్ళనివ్వాలి. అడుగడికి అడ్డుపడ్డాడు, దినకన్నా యూనివర్సిటీ నిద్ర రాదు. డబ్బులు ఉంటాయి, బ్యాంకులో పెట్టుకోలేడు కొంతమంది, కొన్ని పెట్టుకున్న ఇంట్రెస్ట్ ఎక్కువ రిటర్న్స్ రావు. సో దానికి ఏం చేస్తారంటే అది డెవలప్ కాకుండా కన్ఫ్యూజన్లో పడేస్తే ఇప్పుడు అది పెరగదు, ఇది రాదు. అప్పుడు ఏమవుతుంది? ఇన్ ఫ్రంట్ దెర్ ఈస్ క్రొకడైల్, ముందుంది మొసళ్ళ పండుగ. నువ్వు ఇన్వెస్టర్ని కన్ఫ్యూజ్ చేస్తే ఫారినర్స్ రారు, ఫారినర్స్ అవుతే మీకు ఎంప్లాయ్మెంట్ రాదు, ఎంప్లాయ్మెంట్ రాతే శాలరీ రాదు, శాలరీ రాదు కొనుగోలు కెపాసిటీ ఉండదు. ఇది ఒక చైన్ రియాక్షన్. సో దాన్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తారు.
బట్ ప్రజలు ఎప్పుడు కూడా ఒకసారి ఛాన్స్ అందరికీ ఇస్తారు, రెండోసారి ఛాన్స్ ఇవ్వాలంటే ఆలోచించాలి. కానీ ఇదే సమయంలో ఎన్ఆర్ఐల ఆలోచన ఏ విధంగా ఉంది అంటే అమరావతిపై? ఎందుకంటే ఆ రోజు ఎలక్షన్ జరిగినప్పుడు పెద్ద ఎత్తున ఎన్ఆర్ఐలు ఫస్ట్ టైం వచ్చి ఓట్లేసి వెళ్ళారు. అంటే బేసిక్ ఏంటంటే ఒక పార్టీని గెలిపించుకోవాలని కొంతమంది, ఒక పార్టీని గెలిపించుకుని కొంతమంది, అలా అంతమంది వచ్చారు కదా. అంటే అమరావతి మీద దృష్టి పెట్టే కదా, అంటే మేము అమరావతి కూడా డెవలప్ అవుతుంది, మన ప్రాంతం తిరిగి వస్తున్నారు మళ్ళీ అమరావతి డెవలప్ అవుతుంది, మన ప్రాంతం డెవలప్ అవుతుంది, మనకంటూ ఫ్యూచర్ ఉండబోతుంది అని చెప్పి చాలా మంది అక్కడ నమ్మకంతో ఉన్నారు. అలాంటి వాళ్ళు ఇప్పుడు పరిస్థితి ఏంటి ఈ కన్ఫ్యూజ్ వాతావరణంలో? ఎన్ఆర్ఐల పరిస్థితులు అసలు ఇప్పుడు ఓవరాల్ గా గ్లోబల్ వైజ్ చూసుకుంటే అసలు బాగాలేదు. అలాంటి సందర్భంలో ఇప్పుడు అమరావతిపై దృష్టి ఎలా ఉందంటారు? ఇది చాలా పెద్ద క్వశ్చన్ లక్ష్మీనారాయణ. ఎందుకంటే ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళని టోటల్గా బ్లైండ్గా కన్ఫ్యూజన్ లేదు, అతాపతా లేదు, దశ దిశ లేదు. ఇప్పుడు మనం పెట్టాలంటే నాకు క్లారిటీ ఉండాలి కదా, క్లారిటీ లేకపోతే ఎట్లా వస్తుంది? క్లారిటీ లేదు, మిస్సింగ్. ఆ మిస్సింగ్ని కన్ఫ్యూజన్ ఆల్రెడీ ఉంది. ఇంతకుముందు మావి కానీ రాకముందు కూడా కొద్ది కన్ఫ్యూజన్. నెక్స్ట్ టైం డే 1 నుండి వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు వైసీపీ పడిపోయినప్పుడు డెఫినెట్గా ఏదో ఒకటి మళ్ళీ చేసి పవర్లోకి రావాలనేది ట్రై చేస్తారు. సో చేసినప్పుడు మీరు ఎన్ఆర్ఐస్ ఉంటారు. ఎన్ఆర్ఐ హైదరాబాద్ వెస్ట్ జోన్ పెరిగిన కారణం మెయిన్ ఐటీ అండి. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ వాళ్ళు పుష్కలంగా, ఎందుకంటే 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు శాలరీ ఉంది ఎన్ఆర్ఐస్కి. ఆ శాలరీలో 2 లక్షలు, 3 లక్షలు ఈఎంఐ కింద కొనుక్కున్నారు రెంట్ కట్టే బదులు. సో ఆ విధంగా ఒకడు కొన్నాడు. ఎంటైర్ ఎన్ఆర్ఐ కానీ రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ ఈజ్ లుకింగ్ ఎట్ హైదరాబాద్ ఇస్ ఎ గ్లోబల్ రియల్ ఎస్టేట్ డెస్టినీ. అదేవిధంగా అమరావతి కూడా ప్లాన్ చేద్దాం అన్న ఇది డెవలప్ చేసింది చంద్రబాబు గారు, అక్కడ డెవలప్ చేయబోయేది చంద్రబాబు గారు. సో దీనికంటే బాగా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడున్న ఆంధ్ర సీఎంకి తెలంగాణ కాంపిటీషన్ నడుస్తుంది. ఇద్దరు ఒకటే పార్టీ, ఒకరి కింద ఒకరు పెరిగారు. సో చంద్రబాబు గారి ప్రయత్నం ఉంటుందంటే ఇన్వెస్టర్ నేను మళ్ళీ తీసుకోవాలి, ఫారెన్ కంపెనీలు తీసుకోవాలి, డేటా సెంటర్ తీసుకోవాలి, గూగుల్, మైక్రోసాఫ్ట్, యాహూ, ఫేస్బుక్, టాప్ ఆఫ్ ది టాప్ కంపెనీస్ హైదరాబాద్లో ఉన్నాయి. ఆయన చంద్రబాబు గారి కెరీర్ ఎక్కడ నాకు తెలిసిందంటే ఐఎస్బి, మైక్రోసాఫ్ట్ ఫస్ట్ ఇండియాకి వచ్చారు హైదరాబాద్కి. దాని తర్వాత అన్ని ప్రపంచంలో ఉన్న ఏ సాఫ్ట్వేర్ కంపెనీ హైదరాబాద్లో బ్రాంచ్ ఉందా లేదా? సార్ ఇంత డెవలప్మెంట్ హైదరాబాద్లో మనం చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి టైంలో ఇప్పుడు ఎందుకు భయపడుతున్నారు? అంటే కేవలం ఆయనకు ఒక విజన్ ఉంది, ఆయన ఉంటే ఖచ్చితంగా ఆ ప్రాంతం డెవలప్ అవుతుంది అని చెప్పి చాలా మందికి దాదాపు 80% పీపుల్కి బిలీవ్ చేస్తుంటారు. కానీ ఎందుకు ఇంత కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోయారు ఒకసారి? అంటే ఒక కేవలం పొలిటికల్ డ్రామా ఒకటి నడుస్తుంది, దానివల్ల ఈ నష్టం అంతా జరుగుతుందంటే మీరేమంటారు? సో పొలిటికల్ డ్రామాస్ వల్ల ఏమవుతుంటే రాష్ట్రం అభివృద్ధి ఆగిపోతుంది. సో ఈ ఐటీ ఇండస్ట్రీస్ ఏంటంటే దే విల్ ఓన్లీ ఇన్వెస్ట్. ఫండింగ్ ఎప్పుడు చేస్తారంటే ఒక స్టెబిలిటీ ఉన్నప్పుడు, డెవలప్మెంట్ అయ్యే గ్రోత్ డెవలప్మెంట్ అయ్యే అవకాశాలు ఉన్నప్పుడు మాత్రం వస్తాం. ఇప్పుడు మనం ఇల్లు కొనుక్కున్నాం, ల్యాండ్ యాదగిరిగుట్టలో కొనుక్కున్నారు, 20 సంవత్సరాల ముందు ఉన్న రేటింగ్ డబుల్ కూడా అవ్వలేదు కొన్ని ఏరియాలు. ఎందుకు? అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏముంది? గుడి తప్ప అక్కడ ఏం లేదు. సో ఇక్కడ చంద్రబాబు గారు ఏంటంటే అదేవిధంగా ఏపీ ఇప్పుడు తెలంగాణ కంటే మెరుగ్గా ఏపీలో డెవలప్ చేయాలనేది ఆయన ఆకాంక్ష. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఆయన జూనియర్, ఆయన సీనియర్. సో అదొక విధం. తర్వాత డెవలప్ అవ్వకుండా ఇప్పుడు ఇలాంటి కన్ఫ్యూజన్ పెడితే మళ్ళీ ఐసీయూలోకి వెళ్ళిపోతాం. జనరల్ వార్డుకి వెళ్ళాల్సిన ఐసీయూలోకి వెళ్ళిపోతాం. తెలంగాణ రియల్ ఎస్టేట్ అనేది రక్త కన్నీరు అనే ఒక టాపిక్ మాట్లాడండి. ఆంధ్ర రక్త కన్నీరు లేదు, బట్ రక్త కన్నీరు రావడానికి అటువైపు ప్రయాణించడానికి మార్గాలు సులువు అవుతుంది. అది చేయకూడదు. నువ్వు ఏ రేంజ్లో ఉన్నా, ఎలా ఉన్నా, స్టేట్ పబ్లిక్ ప్రజలకు ఉపయోగపడేది ఏ సీఎం అనేది చేస్తే ఆయనకు ఒక రికగ్నేషన్ ఉంటుంది. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఉన్నారు, 6-7 సార్లు పవర్లో ఉన్నారంటే 30-35 years పవర్లో ఉన్నారు. హైయెస్ట్ రికార్డు నెంబర్ ఆఫ్ డేస్ ప్రైమరీ ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నట్టు రికార్డ్ బ్రేక్ చేశారు. మొన్నే సెలబ్రేట్ చేసుకున్నాం. సో అదెందుకు? ఆ లీడర్ మీద పెరుగుతున్న కాన్ఫిడెన్స్. ఈయనుంటే మన స్టేటు, మన కంట్రీ, మన అన్ని డెవలప్ అవుతాయనే నమ్మకంతో ఐ థింక్ ఎక్సెప్ట్ జవహర్లాల్ నెహ్రూ ఎవరు ఇంత రోజులు ఉండలేదు. ఆ జవహర్లాల్ నెహ్రూ గారు కూడా రికార్డ్ బ్రేక్ చేశాడు ఆయన. ఇప్పుడు వైభవ్ సూర్యవంశం చెట్టు మొత్తం పాత్రగడ్లన్నీ కొల్లగొడుతున్నాడు. ఇప్పుడు మనం ఏ సీఎం అయినా కంట్రీ, స్టేట్, సీఎం అయితే స్టేట్ డెవలప్మెంట్, పిఎం అయితే కంట్రీ డెవలప్మెంట్ ఆలోచించాలి. ఇప్పుడున్న స్థితి నుండి ఉన్నత స్థితికి వెళ్ళాలంటే ఏం చేయాలి? ఉన్నత స్థితి వేరు, ఉన్నత స్థితి వేరు. సో ఆ లెవెల్లో వెళ్తున్న క్రమశిక్షణ అంటే ఆ పద్ధతిలో వెళ్తే ఈ అపోజిషన్ సీఎం లేదా సిట్టింగ్ సీఎం దాన్ని పెరగకుండా అడ్డుపడుతున్నట్టే. అడ్డుపడితే ప్రజలకి లాస్.